హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 8th క్లాస్ అవర్ పాస్టర్స్ నుంచి హౌ, వెన్ అండ్ వేర్లో అంటే ఇంతకుముందు మనము పార్ట్ 1లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు పార్ట్ 2లో మనము మరికొన్ని అంటే రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్, వై సర్వేస్ బికమ్ ఇంపార్టెంట్. సో సర్వేస్ అన్నవి ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి అని. The practice of surveying also became common under the colonial administration. So the British believed that a country had to be properly known before it could be effectively administered. అంటే ద ప్రాక్టీస్ ఆఫ్ సర్వేయింగ్ ఆల్సో బికమ్ కామన్ అండర్ ద కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్. ఏదైతే కనుక వలసపాలిత ప్రాంతం లేదు వలసపాలిత రాజ్యాలు ఉన్నాయో, అంటే బ్రిటిష్ వాళ్ళు ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉంటుంది అంటే అక్కడున్న ప్రాంతం అన్నది ఎలా ఉంది అన్నది ముందు ఫస్ట్ సర్వే చేస్తారు. సర్వే చేసి తెలుసుకున్న తర్వాతే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అన్నది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ద బ్రిటిష్ బిలీవ్డ్ దట్ అ కంట్రీ హ్యాడ్ టు బి ప్రాపర్లీ నోన్ బిఫోర్ ఇట్ కుడ్ బి ఎఫెక్టివ్లీ అడ్మినిస్టర్డ్. సో ఆ ప్రాంతాన్ని సరిగ్గా మనం చక్కగా పరిపాలన చేయాలి అంటే కనుక కంపల్సరీ మనము ఫస్ట్ సర్వే చేయాలి. సర్వే చేసిన తర్వాతే మనము బెటర్ అడ్మినిస్ట్రేషన్ అన్నది మన వేలు మనము ముందుకు వెళ్ళగలము అని ఒక గొప్ప నమ్మకాన్ని పెట్టుకునేవాళ్ళు అనమాట. సో సర్వీస్ అన్నవి వాళ్ళ దృష్టిలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ హిస్టరీ ఇన్ యువర్ వ్యూ. సో నీ ఉద్దేశం ప్రకారం, నీ భావన ప్రకారము హిస్టరీ అంటే ఏంటి, చరిత్ర అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. సో హిస్టరీ ఈజ్ సర్టన్లీ అబౌట్ చేంజెస్ దట్ అక్కర్ ఓవర్ టైమ్. సో చరిత్ర అంటే కనుక మనము కొంత టైంకి సంబంధించి మార్పుల్ని, అంటే ప్రజెంట్ మనం చూడనివి ఏ మార్పులైతే ముందు తరం వాళ్ళు అనుభవించారో వాటిని మనము తెలుసుకోవడాన్ని చరిత్ర అని పిలుస్తూ ఉంటాం. ఇట్ ఈస్ అబౌట్ ఫైండింగ్ అవుట్ హౌ థింగ్స్ వర్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సో ప్రీవియస్లీ ఎలాంటి సమస్యలు, ఎలాంటి థింగ్స్ అన్నవి వాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు, అలాగే వాటి కోసము వాళ్ళు వచ్చిన సమస్యల్ని వాళ్ళు ఎలా పరిష్కరించేవాళ్ళు, మార్పులన్నవి ఎలా క్రియేట్ చేయబడ్డాయి, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. సో యాజ్ సూన్ యాజ్ వీ కంపేర్ ద పాస్ట్ విత్ ద ప్రెసెంట్ వీ రెఫర్ టు టైమ్ వీ టాక్ ఆఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇదంతా కూడా ప్రీవియస్లీ జరిగింది కాబట్టి గతము అంటే పాస్ట్, అండ్ ప్రెజెంట్ అయితే మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కాబట్టి సో జరిగిపోయినవి, జరుగుతూ ఉన్నవి అని మనం ఎలా అయితే చెబుతూ ఉంటామో వాటిని మనము సినానిమస్గా మనం ఏమని పిలుస్తూ ఉంటామో బిఫోర్, ఆఫ్టర్, ముందు, తరువాత అని మనం డిస్కస్ చేస్తూ ఉంటాము అనమాట. వాట్ ఇన్ఫర్మేషన్ వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద సెన్సెస్. అయితే మరి ఈ సెన్సెస్ ద్వారా వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేశారు అనేసి అడుగుతున్నారు. బై సెన్సెస్ ద ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ వాజ్ అబౌట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఆల్ ద ప్రావిన్సెస్ ఆఫ్ ఇండియా, దేర్ క్యాస్ట్ అండ్ దేర్ ఆక్యుపేషన్. అయితే ఈ సెన్సెస్ని బట్టి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అంటే మరి ఎంతమంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఈ భారతదేశం మొత్తంలో ఉన్న ఆ ప్రావిన్సెస్ అన్నిటిలో కూడాను, అలాగే ఎంతమంది ఆ పాపులేషన్ని ఎలా అంట క్యాస్ట్ పరంగాను, అలాగే వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ వృత్తిపరంగా కూడా మొత్తం అన్ని విషయాలను కూడా వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది అని. మెన్షన్ ఎనీ 2 థింగ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు స్టడీ హిస్టరీ అపార్ట్ ఫ్రమ్ ద అఫీషియల్ రికార్డ్స్ ఆర్ గివ్ 2 రీజన్స్ యాజ్ టు వై దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు లాస్ట్ ఇయర్లో కూడా ఎస్ఏ 2లో అడగటం జరిగింది. సో అయితే మనం హిస్టరీని గురించి మనం నేర్చుకోవాలి, చదవాలి అంటే కనుక ఈ అఫీషియల్ రికార్డ్స్ కాకుండా మనం ఇంకా అదర్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి 2 థింగ్స్ని రాయమంటున్నారు. సో థింగ్స్ అన్నవి ఏంటంట, డైరీస్, అకౌంట్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ అండ్ ట్రావెలర్స్, ఆటోబయోగ్రఫీస్ అండ్ పాపులర్ బుక్లెట్స్ ఆర్ యూజ్డ్ టు స్టడీ హిస్టరీ అపార్ట్ ఫ్రమ్ ద అఫీషియల్ రికార్డ్స్. సో అయితే ఈ అఫీషియల్ రికార్డ్స్ కాకుండా థింగ్స్కి సంబంధించి కూడా మనకి అవి కూడా ఆధారాలే కాబట్టి అవి ఎలాంటి ఆధారాలు అంట, థింగ్స్లోకి ఏమేమి వస్తాయి, డైరీస్ వస్తాయి, అకౌంట్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ అండ్ ట్రావెలర్స్ వస్తాయి, ఆటోబయోగ్రఫీస్ వస్తాయి, అలాగే పాపులర్ బుక్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి హిస్టరీ చదవడానికి ఉపయోగపడే థింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ రీజన్స్ అంటే ఏంటో కూడా మనం చూద్దాము. This is an important practice to understand how history was lived and experienced by the tribals and the peasants.
సో ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో, ఎవరైతే పీసెంట్స్ రైతులు ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా నేర్చుకునేదనమాట. అంటే ఏంటి, వాళ్ళకి ఓన్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ రీజన్స్ కిందకు వస్తుంది. అలాగే ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ టు గెట్ అన్ ఆల్టర్నేట్ పర్స్పెక్టివ్ ఆన్ థింగ్స్. సో అయితే మనకి థింగ్స్ కాకుండా ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం రీజన్స్లో చెబుతూ ఉంటాము. టు అండర్స్టాండ్ థింగ్స్ బియాండ్ పీపుల్స్ యాక్షన్స్. సో ప్రజల యొక్క వాళ్ళ యాక్టివిటీస్, యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అర్థం చేసుకోవడం కూడా రీజన్స్ క్రిందకే వస్తూ ఉంటాయి అన్నమాట. హూ ఆస్క్డ్ మ్యాప్స్. మ్యాప్స్ గురించి ఎవరు అడిగారు? రాబర్ట్ క్లైవ్ ఆస్క్డ్ టు ప్రొడ్యూస్ మ్యాప్స్ ఆఫ్ హిందుస్థాన్. ఎవరు అడిగారంట? రాబర్ట్ క్లైవ్ అడిగారంట. ఈ హిందుస్థాన్, భారతదేశం గురించిన మ్యాప్ ఏదైతే ఉందో దానికోసం అడిగారంట. ఎవరు? రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్, వాట్ వాజ్ ఎసెన్షియల్ టు ద ప్రాసెస్ ఆఫ్ డామినేషన్. సో డామినేట్ చేయాలి అంటే కనుక వాళ్ళకి ఏం ఇంపార్టెన్స్, వాట్ వాజ్ ద ఎసెన్షియల్ అనేసి అడుగుతున్నారు. సో ద ప్రిపరేషన్ ఆఫ్ మ్యాప్స్ వాజ్ ఎసెన్షియల్ టు ద ప్రాసెస్ ఆఫ్ డామినేషన్. సో మన భారతదేశంపై వాళ్ళు డామినేషన్ని, అధికారాన్ని కలిగి ఉండాలి అంటే కనుక వాళ్ళకి కంపల్సరీ భారతదేశానికి సంబంధించిన ఎవ్రీథింగ్ A to Z వాళ్ళకి అవసరం అనమాట. అవంతా తెలుసుకోవాలి అంటే కనుక కంపల్సరీ వాళ్ళకి మ్యాప్స్ అన్నవి అవసరం అవుతాయి అని. నెక్స్ట్, వాట్ వాజ్ ద సింబల్ ఆఫ్ బ్రిటిష్ పవర్. సో ఈ బ్రిటిష్ పవర్కి సంబంధించిన సింబల్ ఏంటి అనేసి అడుగుతున్నారు. బ్రిటానియా వాజ్ ద సింబల్ ఆఫ్ బ్రిటిష్ పవర్. సో బ్రిటానియా అన్నది మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఒకటి ఉంటుంది మనకి పిక్చర్. సో అది బ్రిటిష్ పవర్ యొక్క సింబల్ అన్నమాట. అండ్ నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్. సో ఈ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత, వాళ్ళు భారతదేశాల్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరనేసి అడుగుతున్నారు. సో ద ఫస్ట్ గవర్నర్ జనరల్ వాజ్ వారన్ హేస్టింగ్స్. ఎవరంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. హూ వాజ్ ద లాస్ట్ వైస్ రాయ్. మరి లాస్ట్ వైస్ రాయ్ ఎవరు అనేసి అడుగుతున్నారు. సో లార్డ్ మౌంట్ బాటన్ వాజ్ ద లాస్ట్ వైస్ రాయ్. ఎవరంటే లాస్ట్ వైస్ రాయ్? లార్డ్ మౌంట్ బాటన్. నెక్స్ట్, నేమ్ సమ్ వైస్ రాయ్స్. మరి వైస్ రాయ్స్గా పనిచేసిన ఆఫీసర్స్, అధికారుల యొక్క కొంతమంది పేర్లు అడిగేసి అడుగుతున్నారు. సో హేస్టింగ్స్, వారన్ హేస్టింగ్స్, వెల్లెస్లీ, బెంటింగ్, డల్హౌసీ, కానింగ్, వీళ్ళందరూ కూడా వైస్ రాయల్గా చేసిన అధికారులు అన్నమాట. అండ్ నెక్స్ట్, వాట్ వాజ్ యువర్ వ్యూ అబౌట్ ద బ్రిటిష్ రూల్. సో బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ భావన ఏంటి అనేసి అడుగుతున్నారు. సో ఆల్ ద డేట్స్ ఇన్ దీస్ హిస్టరీ బుక్స్ వర్ లింక్డ్ టు దీస్ పర్సనాలిటీస్, టు దేర్ యాక్టివిటీస్, పాలసీస్, అచీవ్మెంట్స్. It was as if there was nothing outside their lives that was important for us to know. సో అయితే మన చరిత్రకి సంబంధించిన బుక్స్ని మనం ప్రిఫర్ చేసినట్లయితే మనకి కొన్ని డేట్స్ కానీ, కొన్ని డేస్ కానీ, ఇంపార్టెంట్ ఇయర్స్ కానీ అలా కనిపిస్తూ ఉంటాయి కదా. సో అయితే బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఆఫీసర్స్గా మన భారతదేశంలో పరిపాలించారో, సో వాళ్ళు మరి ఎలా ఫేమస్ అయ్యారు, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ద్వారా, వాళ్ళ కాలంలో వచ్చిన పాలసీస్ ద్వారా, అలాగే అచీవ్మెంట్స్, వాళ్ళు సాధించిన విజయాలు కావచ్చు, వాళ్ళు ఏవైతే సాధించారో వీటన్నిటి ద్వారా కొంతమంది గ్రేటెస్ట్ పర్సన్స్ ఉంటారు కదా. సో వాళ్ళందరినీ మనం తెలుసుకుంటాము అనమాట. సో ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ దేర్ వాజ్ నథింగ్ అవుట్ సైడ్ దేర్ లైఫ్స్. సో వాళ్ళు భారతదేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కాలంలో ఉన్న పరిపాలన, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ గురించి మనం తెలుసుకున్నాం. కానీ సో అవుట్ సైడ్ దేర్ లైఫ్స్ దట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో. సో అయితే నథింగ్ అవుట్ సైడ్ అంటే వాళ్ళు భారతదేశంలోకి రాకముందుగా వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా పరిపాలన చేశారు, అదంతా మనకు అవసరం లేదనమాట. అంటే వాళ్ళు భారతదేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, మనకి ఎంతవరకే మనం తెలుసుకుంటే సరిపోతుంది అన్నమాట. వై డిడ్ ద బ్రిటిష్ ప్రిజర్వ్ అఫీషియల్ డాక్యుమెంట్స్. మరి బ్రిటిషర్స్ అఫీషియల్ డాక్యుమెంట్స్ని ఎందుకు ప్రిజర్వ్ చేసేవాళ్ళు, సంరక్షించేవాళ్ళు, రక్షించేవాళ్ళు అనమాట. సో ద బ్రిటిష్ ప్రిజర్వ్డ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ విత్ ద ఫాలోయింగ్ వ్యూస్. సో వాళ్ళు దేనివల్ల, ఎందుకోసం వాళ్ళు అఫీషియల్ డాక్యుమెంట్స్ని ప్రిజర్వ్ చేశారు అనేది మనం కొన్ని పాయింట్స్ ద్వారా నేర్చుకుందాము. సో ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద అఫీషియల్ రికార్డ్స్. సో వాళ్ళు భారతదేశాన్ని ఎలా పరిపాలించారు అన్నది మనం తెలుసుకోవాలి అంటే కనుక సరి వాళ్ళ యొక్క అఫీషియల్ రికార్డ్స్ని మనం వెరిఫై చేసుకోవటం. అండ్ నెక్స్ట్, ద బ్రిటిష్ బిలీవ్డ్ దట్ ద యాక్ట్ ఆఫ్ రైటింగ్ వాజ్ ఇంపార్టెంట్.
అలాగే బ్రిటిష్ వాళ్ళు దేనిని ఎక్కువగా నమ్మేవాళ్ళు అంటే వాళ్ళు ఏ పని చేసినా ఏ యాక్టివిటీ చేసినా కూడా కంపల్సరీ దానిని రాసి రిటర్న్గా దాచుకోవటం అన్నది మంచి పద్ధతి అని నమ్మేవాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్, ప్లాన్, పాలసీ, డెసిషన్, అగ్రిమెంట్, ఇన్వెస్టిగేషన్ హ్యాడ్ టు బి క్లియర్లీ రిటన్ అప్. అలాగే ఇంకా ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ని, వాళ్ళు తీసుకున్న ప్రతి ప్లాన్ని, పాలసీ డెసిషన్ని, అలాగే అగ్రిమెంట్ని, ఇన్వెస్టిగేషన్, వాళ్ళు దేని గురించి అయినా తెలుసుకోవడానికి చేసే ఇన్వెస్టిగేషన్ కానీ ప్రతిదీ కూడా క్లియర్గా ఉండాలి అని ఫస్ట్ నుంచే వాళ్ళు ఉండేవాళ్ళు. వన్స్ దిస్ వాజ్ డన్ థింగ్స్ కుడ్ బి ప్రాపర్లీ స్టడీడ్ అండ్ డిబేటెడ్. సో ఎప్పుడైతే కనుక ఇవన్నీ కూడా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు, తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే డిబేట్ రూపంలో వాళ్ళందరూ కూడా చర్చించుకొని ఫైనల్గా పాలసీస్ అన్నవి కూడా తీసుకురావడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్కటి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా దాని గురించిన ప్రతి సమాచారం అన్నది వాళ్ళ దగ్గర ఉండాలి అని చూసుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ దిస్ కన్విక్షన్ produced an administrative culture of memos, nothings and reports. సో అలాగే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, పరిపాలనకు సంబంధించి వాళ్ళు ఏ మెమోస్ ఇచ్చినా అలాగే రిపోర్ట్స్ ఇచ్చినా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్గా ఉండాలి అని నోట్ చేసుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ద బ్రిటిష్ ఆల్సో ఫెల్ట్ దట్ ఆల్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ లెటర్స్ నీడెడ్ టు బీ కేర్ఫుల్లీ ప్రిజర్వ్డ్. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు ఏమనుకునేవాళ్ళంట, వాళ్ళు ఏ లెటర్ ఇచ్చినా కూడా, ఎటువంటి చిన్న పని చేసినా కూడా ప్రతిదీ కూడా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా వాళ్ళ యాక్టివిటీస్, మూమెంట్స్ అన్నవి ఉండాలి అని నమ్మేవాళ్ళు. సో దే సెటప్ రికార్డ్ రూమ్స్ అటాచ్డ్ టు ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్. అందుకని వాళ్ళు పరిపాలనా విభాగాలకి సంబంధించి ప్రతి చోట కూడా కంపల్సరీ రికార్డ్ రూమ్ అన్నది అరేంజ్ చేసి వాళ్ళు తీసుకున్న ప్రతి యాక్టివిటీ, ప్రతి ప్లాన్, పాలసీ, ఎవ్రీథింగ్ అనమాట మొత్తం అన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని రిటర్న్గా రాసుకొని, అంటే రికార్డ్ రూపంలో రాసుకొని దాన్ని భద్రపరుచుకునేవాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ దే థాట్ దట్ దీస్ డాక్యుమెంట్స్ విల్ బి ఫ్యూచర్ ప్రూఫ్స్ ఫర్ స్మూత్ అడ్మినిస్ట్రేషన్. అంతేకాకుండా వాళ్ళు ఇంకా ఏమనుకునేవాళ్ళు, ఇలా కనుక మనము తీసుకున్న ప్రతి డెసిషన్, పాలసీ, ఏ పాలసీనైతే కనుక, ఏ పథకాన్ని అయితే అవలంబిస్తున్నామో అన్ని విషయాలకు సంబంధించి రికార్డెడ్గా మనం భద్రపరుచుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి ఏదన్నా సమస్య వచ్చినా కూడా, లేదు ఎటువంటి పాలసీలు తెచ్చాము అని వన్స్ వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి కూడా ఈ రికార్డ్స్ అనేవి వాళ్ళకు ఉపయోగపడతాయి. సో ఆల్రెడీ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అన్నది, అంటే పరిపాలన అన్నది స్మూత్గా, సజావుగా, ప్రశాంతంగా వెళ్ళడానికి ఈ రికార్డ్స్ ఎంతగానో వాళ్ళకి హెల్ప్ చేస్తాయని వాళ్ళ యొక్క ఆలోచన. వాట్ అఫీషియల్ రికార్డ్స్ డు నాట్ టెల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ అఫీషియల్ రికార్డ్స్ డు నాట్ టెల్. మరి వాళ్ళు అఫీషియల్ రికార్డ్స్ అన్నవి రికార్డ్ రూమ్ అన్నది ఒకటి అరేంజ్ చేసుకొని వాళ్ళు భద్రపరుచుకుంటారు అనుకున్నాం కదా. మరి అఫీషియల్ రికార్డ్స్ అన్నవి ఏం చెప్పవు, డు నాట్ టెల్ అంటున్నారు, ఎలాంటి విషయాలని చెప్పవు. సో ఫ్రమ్ దిస్ వాస్ట్ కార్పస్ ఆఫ్ రికార్డ్స్ వీ కెన్ గెట్ టు నో అ లాట్, బట్ వీ మస్ట్ రిమెంబర్ దట్ దీస్ ఆర్ అఫీషియల్ రికార్డ్స్. దే టెల్ అస్ వాట్ ద అఫీషియల్స్ థాట్, what they were interested in and what they wished to preserve for posterity. సో అంటే ఏంటి, ఈ అఫీషియల్ రికార్డ్స్ అన్నవి ఏ విషయాన్ని చెబుతాయి అసలు మనకి? అఫీషియల్స్ అన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన కానీ, వాళ్ళకి ఏ విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది, ఏ విషయాలు లేదు అంటే కనుక ఎలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళ యొక్క విషెస్ ఉంటాయో వాటిని మాత్రానికే అక్కడ వాళ్ళు ప్రిజర్వ్ చేస్తారు అనమాట, అఫీషియల్ రికార్డ్స్లో భద్రపరుస్తారు. దీస్ రికార్డ్స్ డు నాట్ ఆల్వేస్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ వాట్ అదర్ పీపుల్ ఇన్ ద కంట్రీ ఫెల్ట్ అండ్ వాట్ లే బిహైండ్ దేర్ యాక్షన్స్. అంటే అఫీషియల్ రికార్డ్స్ అన్నవి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని గురించి మనకి చెబుతున్నాయి. కానీ దేశంలో ఉన్న మిగతా ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, వాళ్ళ యొక్క భావన ఏంటి అన్నది మాత్రానికి మనకి చెప్పదనమాట. అంటే పరిపాలన అన్నది చేయాలి అంటే కనుక మనకి ఈజీ అడ్మినిస్ట్రేషన్ లేదా స్మూత్ అడ్మినిస్ట్రేషన్ కోసము ఏం చేయాలి, ప్రజలకు అవసరమైనవి, ప్రజలు
అంటే వాళ్ళకి మంచి జరిగే విధంగా పాలసీస్ అన్నవి తీసుకురావడం, వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ అన్నది ఈజీ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ అఫీషియల్ డాక్యుమెంట్స్ కానీ బ్రిటిషర్స్ యొక్క కలోనియల్ పీరియడ్ కానీ ఎలా ఉండేది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది మాత్రమే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు తీసుకొచ్చిన యాక్షన్స్ ద్వారా ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళు తీసుకొచ్చిన పాలసీస్ ద్వారా ప్రజలకి ఏమైనా మేలు జరగట్లేదా, జరుగుతుందా అన్న విషయాలు ఏమి ఆలోచించారన్నమాట. వాళ్ళ ఒక్క ట్రేడింగ్ పర్పస్ మాత్రమే వచ్చారు కాబట్టి వాళ్ళ వ్యాపారం అన్నది సజావుగా ఉంటే చాలు. అలాగే ఇక్కడ ఉన్న వనరులన్నిటినీ కూడా వాళ్ళు వాళ్ళ దేశానికి తీసుకువెళ్తే చాలు. ఇది మెయిన్ మోటో అనమాట వాళ్ళకి. సో అందుకని వాళ్ళు ఏంటంట ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలతోటి వాళ్ళ యొక్క పనులు ఎలా చేయించుకోవాలి అన్నది మాత్రమే ఆలోచించేవాళ్ళు. ఆ ప్రజలు నష్టపోతున్నారా, బాధపడుతున్నారా, లేదు వాళ్ళకేమన్నా ఏమన్నా ఇంకా అదర్ వేస్లో నష్టాలు కలుగుతున్నాయా అన్నది మాత్రానికి ఆలోచించరన్నమాట. సో అందుకని అఫీషియల్ రికార్డ్స్ అన్నవి మనకి ఈ అఫీషియల్స్ ఏమనుకుంటున్నారు అన్న విషయం మాత్రమే చెబుతుంది, కానీ దేశంలో ఉన్న మిగతా ప్రజల యొక్క ఆలోచనలు కానీ భావనలు కానీ ఏ మాత్రం కూడా చెప్పదు అన్నమాట.